మల్లేపల్లి అనే గ్రామంలో ప్రతి ఇంటి గడప మీద ఎర్రటి అక్షరాలతో ఒకే మాట కనిపిస్తుంది. ఓ స్త్రీ రేపురా. అది కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, ఆ ఊరిని వెంటాడుతున్న ఒక భయంకరమైన శాపం. ఆ స్త్రీ ఎవరు? ఆమెకు ఈ ఊరి మీద ఎందుకంత కసి? రాత్రిపూట తలుపు తట్టే ఆ పిలుపు వెనుక ఉన్న రహస్యమేంటి? ఒకవేళ పొరపాటున ఆమె లోపలికి వస్తే ఏం జరుగుతుంది? ఈ రాత్రి ఆ స్త్రీ ఎవరి తలుపు తడుతుందో ఈ భయంకరమైన కథలోకి వెళ్దాం. గ్రామ చివర్లోని ఒక చిన్న ఇంట్లో రాము ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటూ వింతైన శబ్దాలు చేస్తున్నాయి. అతను తన చేతిలో ఉన్న బొగ్గు ముక్కతో తలుపు మీద ఓ స్త్రీ రేపురా అనే వాక్యాన్ని రాస్తున్నాడు. వణుకుతున్న చేతులతో అతను అక్షరాలను దిద్దుతుంటే వెనక నుండి ఎవరు చూస్తున్నట్లు అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని గోడ మీద ఒక పొడవైన నీడ కదులుతోంది. ఆ నీడకు తల లేదు, కేవలం పొడవైన జుట్టు నేల మీద పాకుతున్నట్లు ఉంది. రాము గుండె వేగం పెరిగింది. గొంతు ఎండిపోయి మాట కూడా రావడం లేదు. ఆ నీడ ఉన్నట్టుండి నెమ్మదిగా అతని వైపు రావడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా తలుపు మీద ఎవరు గట్టిగా కొట్టిన శబ్దం వినిపించింది. అది మామూలు తలుపు తట్టడం కాదు, గోళ్లతో రాకినట్టుగా ఉంది. రాము, తలుపు తీయవా, నేను నీ తల్లిని అని ఒక బొంగురు గొంతుతో పిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాము తల్లి 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఆ విషయం అతనికి బాగా తెలుసు. బయట ఉన్నది తల్లి కాదు, తలుపు సందులో నుండి ఒక సన్నని నల్లని వేలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తోంది. ఇక రాముకి చాలా భయం వేసి కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. కాని ఆ పిలుపు అస్సలు ఆగడం లేదు. పైగా మరింత గట్టిగా వినిపించడం మొదలైంది. రేపు రమ్మన్నావు కదా, ఈరోజే వచ్చాను, నన్ను లోపలికి రానివ్వవా అంటూ ఆ గొంతుతో భయంకరంగా నవ్వింది. ఆ నవ్వులో 1000 మంది చావు కేకలు వినిపిస్తున్నట్టు ఉన్నాయి. తన ఇంటి కప్పు మీద ఎవరు నడుస్తున్నట్లు, ఇటుకలు కదులుతున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ స్త్రీ గాలిలో తేలుతూ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు గాలి సుడులు తిరుగుతోంది. రాము కిటికీ వైపు చూశాడు. అక్కడ ఒక తెల్లని ముఖం మెరిసింది. ఆ ముఖానికి కళ్ళు లేవు, కేవలం రక్తం కారుతున్న 2 పెద్ద రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. రాము గదిలో ఉన్న దీపం అకస్మాత్తుగా ఆరిపోయింది. ఆ చీకటిలో ఆ స్త్రీ శ్వాస అతని మెడ మీద తగులుతున్నట్లు అనిపించింది. అతను భయంతో గట్టిగా అరిచాడు. కాని ఆ అరుపు గది దాటి బయటకు వెళ్ళలేదు. గాలిలో తేలుతున్న ఆ స్త్రీ జుట్టు అతని కాళ్లను చుట్టడం మొదలుపెట్టింది. ఆ తలుపు మీద రాసిన రేపురా అనే అక్షరాలు మెల్లగా చెరిగిపోతున్నాయి. ఆ అక్షరాల స్థానంలో ఈ రోజే నీ చావు అని రక్తం రంగులోకి మారుతోంది. అతను ప్రాణభయంతో తలుపు వైపు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని తలుపు దగ్గరికి వెళ్లేలోపే ఒక వింత దృశ్యం కనిపించింది. గాలిలో ఒక అస్థిపంజరం లాంటి చెయ్యి అతని తల జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆ చెయ్యి ఎంత బలంగా ఉందంటే రాము మెడ విరిగిపోతుందేమో అన్నంత నొప్పి పుట్టించింది. ఆ స్త్రీ తన అసలు రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె దవడలు వేలాడుతున్నాయి, నాలుక నుండి చీము కారుతోంది. ఆమె నోరు తెరిచి నవ్వినప్పుడు లోపల పళ్ళు అన్ని పాము కొరల్లా ఉన్నాయి. ఆమె కళ్ళల్లో కదిలే పురుగులు రాము ముఖం మీద పడుతున్నాయి. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి రాముకి గుండె ఆగినంత పని అయింది. నన్ను ఎందుకు ఆపావు? నేను లోపలికి రావాలని నీకు ఇష్టం లేదా అని ఆమె అడిగింది. ఆమె శ్వాస ఎలా ఉందంటే కుళ్ళిన శవం ఉండి వచ్చే వాసన కంటే దారుణంగా ఉంది. రాము తల మీద తన గోళ్లతో గీత గీసింది. అక్కడ నుండి రక్తం ధారలా కారింది. ఆ రక్తాన్ని ఆమె తన పొడవైన నాలుకతో నాకడం మొదలుపెట్టింది. రాము శరీరం వణికిపోతుంది. కదలడానికి శక్తి కూడా మిగలలేదు. ఆమె చేతులు అతని గొంతు చుట్టూ బిగుసుకున్నాయి. అతని ఊపిరితిత్తులు గాలి కోసం కొట్టుకుంటున్నాయి. చావు అతని కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో
ఊరిలోని మిగతా ఇళ్లలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ప్రతి ఇంటి తలుపు మీద ఉన్న అక్షరాలు మాయమైపోతున్నాయి. ప్రజలందరూ నిద్రలోనే వింత కలలు కంటూ గట్టిగా అరుస్తున్నారు. ఆ స్త్రీ ఒక ఊరి శాపంలా మారిపోయింది. వీధుల్లో నల్లని కుక్కలు దీనంగా ఏడుస్తున్నాయి. అవి ఏదో ఆత్మను చూసి భయపడుతున్నాయి. ఆకాశంలోని చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. అది రక్తం రంగును పోలి ఉంది. రాత్రి గడిచే కొద్దీ భయం మరింతగా పెరుగుతోంది. ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆకులు రాలిపోయి అస్థిపంజరంలా మారిపోయింది. రాము ఇంటి లోపల నిశ్శబ్దం మొదలైంది. ఆ స్త్రీ వాడిని నేల మీద పడేసి వాడి గుండె మీద కూర్చుంది. తన పదునైన గోళ్లతో వాడి రొమ్మును చీల్చడానికి ప్రయత్నిస్తోంది. రాము నెమ్మదిగా స్పృహ కోల్పోతున్నాడు. కాని ఆ స్త్రీ వాడిని చావనివ్వడం లేదు. ఆ నరకాన్ని అనుభవించమంటోంది. రేపు రా అని రాసావు కదా, రేపు వచ్చేసరికి నువ్వు ఉండవులే అని అంది. ఆమె భయంకరమైన నవ్వుకి ఆ ఇంట్లోని అద్దాలు ముక్కలు ముక్కలుగా పగిలిపోతున్నాయి. ఆ పగిలిన అద్దం ముక్కల్లో ఆ స్త్రీ ప్రతిబింబం 1000 ముక్కలుగా కనిపిస్తోంది. ప్రతి ముక్కలలోనూ ఆమె ఒక కొత్త భయంకరమైన రూపం దాగి ఉంది. ఒక చోట ఆమె తల తిరగబడి ఉంది. మరో చోట ఆమె కళ్ళు బయటకు వేలాడుతున్నాయి. రాము ఆ ముక్కల వైపు చూస్తూ పిచ్చివాడిలా నవ్వడం మొదలుపెట్టాడు. విపరీతమైన భయం మనిషిని పిచ్చివాడిని చేస్తుందని ఆ క్షణం అతనికి అర్థమైంది. అతను తన సొంత గోళ్లతో తన మొహాన్ని గీరుకుంటున్నాడు. ఆ స్త్రీ ఆ దృశ్యాన్ని చూసి పైశాచిక ఆనందం పొందుతోంది. అకస్మాత్తుగా ఊరి గుడిలోని ఒక గంట మోగింది. ఆ శబ్దానికి ఆ స్త్రీ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. ఆ గంట శబ్దం ఆమెకు తూటాలా తగులుతున్నట్లు ఉంది. ఆమె శరీరం నుండి పొగలు రావడం మొదలైంది. మాంసం కాలిపోతున్న వాసన వచ్చింది. రామును వదిలేసి ఆమె గాలిలో కలిసిపోవడానికి ప్రయత్నించింది. కాని గుడి గంటలు ఆగకుండా మోగుతూనే ఉన్నాయి. ఎవరో ఆ గంటను ప్రాణాలకు తెగించి కొడుతున్నట్లు అనిపించింది. ఆ స్త్రీ రూపం మెల్లగా అదృశ్యమవ్వడం ప్రారంభించింది. కాని ఆమె వెళ్తూ వెళ్తూ ఒక మాట అనింది. ఈ రాత్రికి మీరు గెలిచారు, కాని రేపు మళ్ళీ చీకటి పడుతోంది అని అరిచింది. ఆ అరుపు గాలిలో కలిసిపోయి ఊరంతా మారుమోగింది. రాము శరీరమంతా గాయాలతో నిండి ఉంది. ఇక తెల్లవారుజామున వీధుల్లో కుక్కలన్నీ శవమై పడున్నాయి. అవి రాత్రి జరిగిన దారుణానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఊరి జనం నెమ్మదిగా ఇళ్ల నుండి బయటికి రావడానికి మొదలు పెట్టారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా భయపడుతున్నారు. రాము ఇంటి తలుపులు బద్దలు కొట్టి గ్రామస్తులు లోపలికి వెళ్లారు. అక్కడ రాము రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. కాని ఆ భయంకరమైన సంఘటన తర్వాత అతను ఇంకా బతికే ఉన్నాడు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి. కాని ఆ కళ్ళలో ప్రాణం లేదు. అతను గోడవైపు వేలు చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అందరూ గోడవైపు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గోడ మీద రాము రక్తంతో మళ్లీ ఆ వాక్యం రాసి ఉంది. కాని ఈసారి అది ఓ స్త్రీ రేపురా అని కాదు, ఓ స్త్రీ నేను నీతోనే ఉన్నాను అని రాసి ఉంది. ఆ అక్షరాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. రక్తం ఇప్పుడే కారుతున్నట్లు ఉంది. రాము నోటి నుండి నల్లటి ద్రవం బయటకు వస్తోంది. అతని వెనుక గోడ మీద ఉన్న నీడ మళ్లీ కదలటం మొదలుపెట్టింది. ఆ గ్రామస్తులు భయంతో వెనక్కి పరుగులు తీశారు. ఆ ఇల్లు ఇప్పుడు ఆ స్త్రీకి నివాసంగా మారిపోయింది. మరుసటి రోజు నుండి ఆ ఊరిలో అందరూ మాట్లాడటం మానేశారు. సూర్యుడు అస్తమించక ముందే అందరూ ఇళ్లకు తాళాలు వేసుకుంటున్నారు. కాని ఆ తాళాలు ఆ స్త్రీని ఆపలేవని అందరికీ తెలుసు. ఆమె ఇప్పుడు ఇంటి బయట లేదు. ప్రతి ఒక్కరి భయంలో ఉంది. ప్రతి గాలి అలజడిలో ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది. ఓ స్త్రీ రేపురా అని రాయడం వల్ల ఆమెను ఆపలేమని వాళ్లకు అర్థమైంది. ఈ కథ ముగిసిపోలేదు. ఎందుకంటే చీకటి మళ్లీ వస్తోంది. ఈసారి ఆమె ఒంటరిగా రావడం లేదు. తనతో పాటు రామును కూడా తీసుకువస్తోంది. ఇప్పుడు తలుపుల మీద ఏం రాసినా ప్రయోజనం లేదు.
ఎందుకంటే ఆమె మనసులో దాగి ఉన్న భయాన్ని అహంకారంగా తీసుకుంటుంది. రేపు మళ్ళీ సూర్యుడు వస్తాడో లేదో ఎవరికీ తెలియదు. ఆ ఊరి చివర ఉన్న బావి దగ్గర ఆ ఇద్దరు ఏడుపులు వినిపిస్తున్నాయని ఆ గ్రామస్తులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.